రాలా వస్తుందండి. మాకేం తెలుసు మా ఆయన Good morning, everybody. సో ఇవాళ చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారని జాయిన్ అవుతారు నాకు తెలుసు. సో ఫస్ట్ అరగంట నేనేం చేస్తానంటే మన కంటిన్యూషన్ క్లాస్ చెప్పి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ అంటే 11:30కి నేను మీకు ఇంట్రడక్షన్ లైక్ వాట్ ఈజ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏంటి ప్రాసెస్ ఇలాంటివన్నీ కూడా చెప్తాను అనమాట. క్యూఏ ఉంటుంది అనమాట 11:30 నుంచి ఇంట్రడక్షన్ అండ్ క్యూఏ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నేను మీకు కంటిన్యూషన్ టాపిక్ చెప్తున్నాను, వినండి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీరు మిస్ అయ్యేది ఏం లేదు. మీ గ్రూప్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఆ గ్రూప్ ఫాలో అవుతూ ఉంటుంటే మీకు సరిపోతుంది.
లీవ్ నొక్కి మళ్ళీ లీవ్ నొక్కి అయిపోతుంది. సో మనం ఇప్పుడు దాకా చూసుకుంటే గనక మనకేమైనాయి సింపుల్ గా చెప్పాలనంటే ఇంట్రడక్షన్ అయింది, మాన్యువల్ అకౌంట్స్ అయింది, ట్రయల్ బ్యాలెన్స్ అయింది, అలాగే టాలీ కంపెనీ క్రియేషన్ అయింది, లెడ్జర్ క్రియేషన్ కూడా అయింది, అలాగే దాంతోపాటు ఓచర్ ఎంట్రీస్ ఇవాళ చెప్పాలి మనం టాపిక్. అయితే ఈ క్లాస్ ఎవరైతే వింటున్నారో వాళ్ళకి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఇవాళ ఓచర్ క్రియేషన్ చేయాలి అని అంటే లెడ్జర్ క్రియేషన్ చేయాలి, కంపెనీ క్రియేషన్ చేయాలి. ఈ మూడు అయితే కానీ మనకి టాలీ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు అనమాట. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఇప్పుడు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం టాలీని ఓపెన్ చేయాలని అంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, టాలీని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? టాలీని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి సిస్టంలో. టాలీని డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామనంటే టాలీ ప్రైమ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లాసెస్లో రికార్డింగ్స్లో అవైలబుల్గా ఉంటాయి. Q&Aలో కూడా కావాలంటే మీకు ఎలాగో చెప్తాను. అండ్ మ్యూట్లో పెట్టుకోండి అమ్మా అందరూ. డిస్టర్బెన్స్ వచ్చేవాళ్ళు చూసుకోండి ఒక్కసారి. సో ఇవాళ మనం టాలీ క్రియేట్ చేస్తున్నాము. టాలీ మొన్న లాస్ట్ టైం క్రియేట్ చేసినవన్నీ కాకుండా ఇంకా కూడా మనం క్రియేట్ చేసుకోవడానికి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిది కంటిన్యూషన్ అవుతుంది. ఇది మీకు సమ్ ఇచ్చాను నేను. సమ్ ఏంటంటే ఇది సమ్ వోచర్ పోస్టింగ్ ఇన్ టాలీ వాళ్ళ టాపిక్. ఇందులో మనం ఏం చేస్తామనంటే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? మనం ఇప్పుడు దాకా నేర్చుకుంది ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేయాలి టాలీలో. సో టాలీ ఓపెన్ చేసాం. కంపెనీ క్రియేట్ చేయడం ఎలాగా? ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటే కంపెనీ మీద క్లిక్ చేసి క్రియేట్ కంపెనీ, సో కంపెనీ నేమ్ మనకి డీటెయిల్స్ తెలియవు కాబట్టి ఇక్కడ ఎవరి పేరు ఉంది? మిస్టర్ కుమార్. సో కంపెనీ నేమ్ నేను మిస్టర్ కుమార్ అని ఇస్తున్నాను. ఎంటర్ 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 నొక్కుతూనే ఉంటాము. కంపెనీ క్రియేట్ చేయాలంటే అక్కడ డీటెయిల్స్ ఏమన్నా మీకు తెలిస్తే ఇవ్వచ్చు. సో ఫస్ట్ స్టెప్ కంపెనీ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఇలా వస్తుంది. కంట్రోల్ పట్టుకొని ఏ నొక్కేసేయండి ప్రస్తుతానికి. లేదంటే ఎంటర్ 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 నొక్కితే ఇప్పుడు కంపెనీ అనేది క్రియేట్ అయింది.
సో వన్స్ కంపెనీ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రీవియస్గా నేర్చుకున్న వాళ్ళు చెప్తారు ఎవరైనా? నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? కంపెనీ క్రియేషన్ అయిన తర్వాత ఏం చేయాలి మనం? ఇన్వెంటరీ ఇన్ఫో. రాంగ్. లెడ్జర్ క్రియేషన్. మాస్టర్స్ క్రియేషన్ సార్. కంపెనీ క్రియేషన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లెడ్జర్ క్రియేషన్. సో ఇవాళ టాపిక్ అన్ని టాపిక్స్ కలిసి ఉంటుంది, మీరేం కంగారు పడక్కర్లేదు. టాలీలో మనం రోజు చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేస్తాం, తర్వాత లెడ్జర్ క్రియేట్ చేస్తాం, తర్వాత వోచర్ ఎంట్రీ చేస్తాం. సో కంపెనీ క్రియేషన్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయింది. తర్వాత స్టెప్ ఏంటి? లెడ్జర్స్ క్రియేషన్. సో లెడ్జర్స్ క్రియేషన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం. సో చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. వాణిశ్రీ అవనిగడ్డ మ్యూట్లో పెట్టుకోండి. 2-3 సార్లు చెప్తాను, వినకపోతే చేయగలిగింది ఏం లేదు, నేను రిమూవ్ చేసేస్తా లేదా వెయిటింగ్ రూమ్లో పెడతా. సో చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళి క్లిక్ చేయాలి లెడ్జర్ క్రియేట్ చేయాలని అంటే. తర్వాత ఇక్కడ లెడ్జర్, మల్టీ మాస్టర్, మల్టీ క్రియేట్. ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి అప్డేట్ ఏంటంటే 11:30 వరకు మీకు ప్రీవియస్ టాపిక్ చెప్పడం, అదే కంటిన్యూషన్ టాపిక్ చెప్పడం జరుగుద్ది. 11:30 to 12 మీకు Q&A అండ్ ఇంట్రడక్షన్ చెప్తాను కొత్త వాళ్ళు వస్తే. సో లెడ్జర్ క్రియేషన్లో లాస్ట్ టైం ఏం చేసాం? మిస్టర్ కుమార్. సో మిస్టర్ కుమార్ ఎంటర్ క్యాపిటల్ అకౌంట్, అది అండర్ గ్రూప్. లాస్ట్ టైం చేసిన వాళ్ళకి చాలా గ్యాప్ వచ్చేసింది నాకు తెలిసి, గుర్తుందో లేదో. నాకు తెలిసి మనం 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు చేసినట్టున్నాం. 10 days గ్యాప్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చెప్తున్నాను, మళ్ళీ చూడండి. సో మిస్టర్ కుమార్ అని లెడ్జర్ అకౌంట్ చేస్తాము, అండర్ గ్రూప్ క్యాపిటల్. అలాగే ఫర్నిచర్. ఫర్నిచర్ నేచర్ ఏంటి? అసెట్. వెరీ గుడ్. అందులో కూడా ఎలాంటి అసెట్ అమ్మా? ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. అది పెట్టుకుంటాం అండర్ గ్రూప్. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్డ్. కంప్యూటర్ కూడా సేమ్ నాన్న, ఫిక్స్డ్ అసెట్. కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ రెంట్ పేడ్ 12,000. ఎక్స్పెన్స్. రెంట్ అనేది ఎక్స్పెన్స్, అందులో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసే ఎక్స్పెన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసే ఎక్స్పెన్స్ మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని అంటాము. అలాగే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కాకుండా ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాను చూసారా, దాన్ని డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటాము. సో ప్రాఫిట్ అండ్ లాస్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని అండర్ గ్రూప్ ఇచ్చాం మనం. నెక్స్ట్ రెంట్ తర్వాత నెట్ బిల్ పెయిడ్. నెట్ బిల్ పెయిడ్ ఇది కూడా ఎక్స్పెన్సేగా. ఎస్ సార్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసే ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ ఫీజెస్ రిసీవ్డ్.
Revenue. ఇండైరెక్ట్ Income. ఇన్కమ్. వెరీ గుడ్. రెవెన్యూ, ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్. Indirect income. నెక్స్ట్ ప్రింటర్ పర్చేజ్డ్. Fixed asset. ఫిక్స్డ్ అసెట్. అన్నీ అయిపోయినాయి కదమ్మా. ఎంటర్ ఎంటర్. సో ఇప్పుడు మనకి అక్కడ ఎంటర్ కొట్టకుండా ఎస్కేప్ కొట్టారంటే మొత్తం పోద్ది, మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో లెడ్జర్లు మనం ఎంటర్ చేసినవి వచ్చాయా లేవో చూసుకోవాలనుకుంటే లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్లో ఇక్కడ కనబడతా ఉంటాయి. మనం ఎంటర్ కొట్టగానే కుమార్ అని, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని, సో తర్వాత ఎస్కేప్, మళ్ళీ ఎస్కేప్ నొక్కితే గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చాం. ఇప్పుడు ఈ 2 రోజులు ఎన్ని రోజులు ఏం చెప్పానో ఇక్కడ దాకా కవర్ అయింది. ఇవాళ చెప్పబోయే కొత్త టాపిక్ ఇప్పుడు చెప్తున్నాను. దాని పేరు ఓచర్ ఎంట్రీ. సో ఓచర్ మీద క్లిక్ చేయండి. ఎక్కడ ఉంటుంది ఇది? గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్ ఆల్టర్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద ట్రాన్సాక్షన్స్. ఓచర్ అంటే ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇస్తాం కదా, కాబట్టి ఇక్కడ ఓచర్స్ అనేది వచ్చింది. ఎంటర్ నొక్కాను. ఎంటర్ నొక్కగానే రైట్ సైడ్ చూసారా, ఇక్కడ చాలా ఉన్నాయి ఓచర్స్. ఈ ఓచర్స్లో మనం అవసరాన్ని బట్టి ఓచర్ ఎంట్రీస్ అనేవి చేస్తూ ఉంటాం అనమాట. సో మన ట్రాన్సాక్షన్ నేచర్ని బట్టి ఓచర్ ఇస్తాం. అంటే ఇప్పుడు ఫీజు తీసుకున్నప్పుడు ఒక ఓచర్ ఇవ్వాలి, ఫీజు పే చేసినప్పుడు ఒక ఓచర్ ఇవ్వాలి కదా. అలాగే రకరకాలు ఉంటాయి. మనం ఇచ్చేటప్పుడు ఒక ఓచర్ వాడతాము, తీసుకునేటప్పుడు ఒక ఓచర్ వాడతాము. మనం కొన్నప్పుడు బిల్ వస్తుంది మనకి, మనం అమ్మినప్పుడు బిల్ ఇవ్వాలి కదా. సేమ్ అదే ప్రాసెస్లో రకరకాల ఓచర్స్ ఇవి. సో ఫస్ట్ ఓచర్ వచ్చేసి మనకి మళ్ళీ చూసుకుంటే మిస్టర్ కుమార్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs. ఇక్కడ ఏం జరిగింది? కుమార్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. కుమార్ ఏం చేశాడు? కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ వేరు, ఓనర్ వేరు అనే ఒక కాన్సెప్ట్ వాడుకున్నాం మనం. మీకు చెప్పాను ఇంతకు ముందుల. కంపెనీ వేరు, కంపెనీ యొక్క ఓనర్ వేరు. అలాగే మనం అకౌంటెంట్. సో ఇక్కడ ఏంటంటే కుమార్ బిజినెస్లో పెట్టుబడి పెట్టాడు అని అంటే కుమారు డబ్బులు ఇచ్చాడు కంపెనీకి. యాజ్ అన్ అకౌంటెంట్ నువ్వు ఓనర్ కింద పనిచేయవు, కంపెనీ కింద పనిచేస్తావు. ఎప్పుడైతే కంపెనీ కింద పనిచేస్తావో కంపెనీకి అది రిసిప్ట్ కింద రాసుకుంటావు. ఇతను ఇచ్చిన దాన్ని అప్పు కింద కన్సిడర్ చేసుకుంటావు. సో రిసిప్ట్ కింద రాసుకోవాలి కాబట్టి ఎలా రాసుకుంటావు అని అంటే టాలీ ప్రైమ్లోకి వెళ్ళి ఓచర్ సెలెక్ట్ చేసిన తర్వాత రిసిప్ట్ ఓచర్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, రిసిప్ట్ ఓచర్ అని ఉంది. అలాగే దానికి షార్ట్ కట్ కీ కూడా ఉంది, F6. ఎఫ్ పట్టుకొని 6 నొక్కుతారు చాలామంది ఫస్ట్లో. పైన ఫంక్షనల్ కీస్ ఉంటాయి, F1, F2, F3 అని స్టార్టింగ్లో ఎస్కేప్ పక్కన F1 నుంచి F12 దాకా. వాటిల్లో F6 నొక్కాలి షార్ట్ కట్ అయితే. లేదు మౌస్తో ఇక్కడ రిసిప్ట్ మీద క్లిక్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సో వన్స్ ఇది మనం ఏ ఓచర్లో తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ ఏరియాలో చూసుకోవాలి. దీన్ని ఇక్కడ ఓచర్ ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ రిసిప్ట్ ఓచర్లో అమౌంట్ లైక్ ఫస్ట్ ఏ అకౌంట్ స్పేస్ నొక్కండి. ఇక్కడ అకౌంట్ అనే దాని దగ్గర స్పేస్ నొక్కితే ఎలా రిసిప్ట్ ఇస్తున్నాడు, ఇక్కడ ఒకటే ఉంది క్యాష్.
సో క్యాష్ మీద మనం క్లిక్ చేస్తున్నాము. నెక్స్ట్ అట్లాగే క్యాష్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటమ్మా స్పేస్ ఇస్తున్నాను. ఇక్కడ నాకు లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని వచ్చాయి. దేని ద్వారా నాకు డబ్బులు వచ్చాయి? మిస్టర్ కుమార్. కీబోర్డ్ సరిగ్గా పడట్లేదు, అందుకే కుమార్ అక్కడ రాంగ్ ఉంది స్పెల్లింగ్, చూసుకోండి ఒకసారి. సో మిస్టర్ కుమార్ క్యాపిటల్ అకౌంట్ అని రాసుకోవాలి నీట్గా. తర్వాత ఎంతమ్మా అమౌంట్ మనం వేసుకోవాల్సింది? ఎంత అమౌంట్ కుమార్ ఎంత పెట్టుబడి పెట్టాడు? 2 lakhs. ఎంటర్ నొక్కితే కింద నెరేషన్ జర్నల్ ఎంట్రీస్ లో రాస్తారు చూసారా, బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. ఎంటర్. ఇప్పుడు మనకి చక్కగా మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ రిసిప్ట్ అనేది 2 సార్లు ఎంటర్ నొక్కడం ద్వారా సేవ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం రికార్డ్ అయినట్టు అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్లో ఏముంది? ఫర్నిచర్ పర్చేజ్ 25,000. సో ఫర్నిచర్ అనేది కూడా ఒక రకంగా ఫర్నిచర్ కొన్నామమ్మా. ఏం చేసాం మనం? ఫర్నిచర్ కొన్నాం. డబ్బు వస్తుందా పోతుందా? పోతుందా డబ్బు? పోతుంది సార్. పోతుంది. కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ లెక్క మనం పేమెంట్ చేసుకోవాలి. సో పేమెంట్ ఓచర్ సెలెక్ట్ చేసుకోవాలి. F5 దాని పేరు. పేమెంట్ మీద క్లిక్ చేసా, ఇక్కడ మారింది చూడండి, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో పేమెంట్ అని కనిపిస్తుంది ఈ ఏరియాలో. అంటే ఇప్పుడు నేను పేమెంట్ ఓచర్ ఎంటర్ చేస్తున్నట్టు. సో ఇక్కడ ఎంటర్ నొక్క, స్పేస్ ఇచ్చా, క్యాష్ అని క్లిక్ చేసా క్లాష్ అనే దాని మీద. అలాగే మళ్ళీ స్పేస్ ఇచ్చా, మళ్ళీ ఎంటర్ స్పేస్ నొక్కాను. స్పేస్ నొక్కితే లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ అన్ని కనబడుతున్నాయి. సో ఏం పే చేసాం మనము? కంప్యూటర్. సో క్లిక్ చేసాం, ఎంటర్ 20,000. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత రెంట్ పెయిడ్ అన్న పేమెంటే కదమ్మా. సో ఆల్రెడీ పేమెంట్లోనే ఉంది, మనం మళ్ళీ నొక్కక్కర్లేదు. జస్ట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి, క్యాష్ స్పేస్ రెంట్ పెయిడ్ అక్కడ ఉందో సెలెక్ట్ చేసుకోవాలి, రెంట్ అకౌంట్ 12,000. నెక్స్ట్ నెట్ బిల్ పెయిడ్, సేమ్ అంతే, పేమెంటే కదా, స్పేస్ నెట్ బిల్ పెయిడ్. అమౌంట్ 600 రూపాయలు. నెక్స్ట్ ఫీజు రిసీవ్డ్ వచ్చేసి 8,000 అమ్మా. ఫీజు రిసీవ్డ్ అంతా 8,000 రిసీవ్డ్ కాబట్టి ఇక్కడ రిసిప్ట్ ఓచర్ ఎంటర్ చేస్తాం, స్పేస్ క్యాష్ ఫీజు రిసీవ్డ్ 8,000 అనేది ఎంటర్ చేస్తాం. నెక్స్ట్
డొనేషన్ రిసీవ్డ్ రిసిప్టే కదమ్మా డొనేషన్ రిసీవ్డ్ అంటే Yes, sir. క్యాష్ డొనేషన్ రిసీవ్డ్ అంటారు. అమౌంట్ ఎంత? డొనేషన్ రిసీవ్డ్ వచ్చేసి 20,000. ఈ 20,000ని ఇక్కడ మీరు వేసుకోవాలి. నెక్స్ట్ ప్రింటర్ పర్చేజ్డ్ 3,000. సో ప్రింటర్ పర్చేజ్డ్, ప్రింటర్ కొన్నాం. కొంటే రిసిప్టా పేమెంటా? ఏ వచ్చి వేయాలి? Payment, sir. పేమెంట్ మీద క్లిక్ చేసా. అకౌంట్, క్యాష్, ప్రింటర్. అమౌంట్ ఎంత? 3,000. ఎంటర్. ఓకే, సో ఇట్లాగా మనం కుమారు, ఫర్నిచరు, కంప్యూటరు, రెంట్, నెట్ బిల్ పెయిడ్, ఫీజు రిసీవ్డ్, డొనేషను, ప్రింటర్, ఇట్లన్నిటికి సంబంధించి ఎంట్రీలు వేయడం అనేది జరిగింది. సో ఇట్లన్నిటికి ఎంట్రీలు వేసేసాం. ప్రశాంతంగా మొత్తం రికార్డ్ అయిపోయింది. మనకి ఇప్పుడు మొన్న ఏం చెప్పానంటే మీకు లాస్ట్ టైం నేను లాస్ట్ టైం ఏం చెప్పాం? మనకు ఒక అకౌంటింగ్ సైకిల్ ఉంటుందని చెప్పాం. ఆ సైకిల్లో మనకేంటంటే ఆ సైకిల్లో ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీస్ వేస్తాం మాన్యువల్ అకౌంట్స్లో అని చెప్పాం. ఈ జర్నల్ తర్వాత మనం ఏం చెప్పుకున్నామనంటే లెడ్జర్ వేస్తామని చెప్పుకున్నాం. లెడ్జర్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ వేస్తామని చెప్పుకున్నాం. ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ఏమేద్దాం అనుకున్నాం? ఏమేస్తారు సహజంగా? ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దాని తర్వాత బ్యాలెన్స్ షీట్. ఇది మాన్యువల్ అకౌంట్లో మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కానీ చేసిన ప్రాసెస్. వీటి మీద ఇంకా కొంచెం వెరైటీ లెక్కలన్నీ వస్తూ చేసుకుంటూ వచ్చారు బీకామ్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే దీంట్లోనే క్యాష్ బుక్లో 3 కాలం క్యాష్ బుక్ అని ఇంకా రకాలన్నీ ఉంటాయి కదా, అన్ని లెక్కలు చేసుకొచ్చారు. ఫైనల్ ఇయర్కి వచ్చారంటే కంపెనీ అకౌంట్స్ దాకా వచ్చేసి ఉంటారు. కాస్ట్ అకౌంట్స్, కంపెనీ అకౌంట్స్, మేనేజ్మెంట్ అకౌంట్స్, ఇవన్నీ కూడా డీల్ చేసి ఉంటారు. అయితే ఇది మాన్యువల్ అకౌంట్ ప్రాసెస్, ఇంత కష్టపడక్కర్లా. ఇది టాలీ ప్రాసెస్, చాలా ఈజీగా 3 స్టెప్పుల్లో మీరు కంపెనీ క్రియేట్ చేయడం చాలా ఈజీ, లెడ్జర్ క్రియేట్ చేయడం ఇంకా ఈజీ. ఓచర్ వేయడం ఎంతసేపు పట్టింది? మనకి ఒక 10 minutes పట్టింది. ఈ ఓచర్ వేయగానే మనకి ఏం జరిగిందనంటే ఇది జర్నల్ లెక్క అనమాట. మనం జర్నల్ ఎంట్రీస్ చేసినట్టు లెడ్జర్ అదే చేసుకుంటుంది, ట్రయల్ బ్యాలెన్స్ అదే చేసుకుంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అదే చేసుకుంటుంది, బ్యాలెన్స్ షీట్ అదే చేసుకుంటుంది. ఇది టాలీ పవర్ అనమాట. సో ఎట్లా సార్ ఎట్లా జరిగింది? మనం ఏం ఎంట్రీ చేయలేదు కదా అని అంటే గనక మీరు వన్స్ ఓచర్స్ వేసేసిన తర్వాత కిందకు వచ్చి చెక్ చేసుకోండి. మీరు డే బుక్లో క్లిక్ చేస్తే మొత్తం ఎన్ని ఎంట్రీస్ వేసారో ఇక్కడ కనబడుతున్నాయి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ఎంట్రీసా? ఒకటేదో సేవ్ అవ్వలేదు, ఏంటది? ఫర్నిచర్. ఫర్నిచర్ పడలేదు. సో ఒకసారి మళ్ళీ ఫర్నిచర్ వేసుకుందాం మనం.
క్యాష్, ఫర్నిచర్. ఫర్నిచర్ అమౌంట్ ఎంతమ్మా? 25,000. డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఓచర్స్లో అన్నీ వేసేసా పర్ఫెక్ట్గా. నాకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావాలి. క్లిక్ చేసా. చూసారా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చేసింది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏం చూపిస్తుంది? ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇన్కమ్స్ ఏంటి, నెట్ ప్రాఫిట్ ఏంటి అని చూపిస్తుంది. ఇక్కడ నేను ఎంటర్ చేశాను అనుకోండి, సపరేట్గా నెట్ బిల్ ఎంత కట్టాం, రెంట్ ఎంత కట్టాం కనిపిస్తుంది. రైట్ సైడ్ ఎంటర్ నొక్కానంటే ఫీజు ఎంత వచ్చింది, ఇవన్నీ ఎంత వచ్చింది అని చూపించుద్ది. నెట్ ప్రాఫిట్. సార్ నాకు విడివిడిగా మనం రాసుకుంటాం కదా, అలా కావాలంటే నేర్పిద్దాం. మొదటి రోజే కాదు, కొంచెం ఎదరికి వెళ్ళాక నేర్చుకుందాం. అలాగే బ్యాలెన్స్ షీట్ చూసుకోవాలి. ఇక్కడే బ్యాలెన్స్ షీట్ అని ఉంది. ఎంటర్ నొక్కగానే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ షీట్ అనేది మనకి వచ్చేసి ఇక్కడ కనబడుతుంది. క్యాపిటల్ అకౌంట్ 2 లక్షలు, లాభం 15,400, ప్రాఫిట్ ఇక్కడికి వచ్చాడే 2,15,000. దానికి సంబంధించిన ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఇట్లా ఉన్నాయి అని చూపిస్తుంది. ఇన్డెప్త్గా ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి అని చూసుకుంటే కంప్యూటరు, ఫర్నిచరు, ప్రింటరు అని చూపిస్తుంది మనకి. ఓకే, సో ఇట్లాగా సింప్లెస్ట్ ఫామ్లో ఫస్ట్ లెక్క టాలీ మనం చేయడం జరిగింది. ఇందులోనే రోజుకు ఒక మోడల్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఏమీ కష్టం ఉండదమ్మా, చాలా ఈజీగా ఉంటుంది. బట్ కొంచెం బుర్ర పెట్టాలి. క్యాలిక్యులేటర్ కూడా ఇందులోనే ఉంటుంది. మన క్యాలిక్యులేషన్స్ కూడా ఏం భయపడక్కర్లేదు, లాజిక్స్ పట్టుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు టాస్క్ ఇస్తున్నాను ఏంటంటే, ఇది ఫస్ట్ ప్రాబ్లం కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, సెకండ్ ప్రాబ్లం కూడా పెడుతున్నాను, దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫస్ట్ ప్రాబ్లము, సెకండ్ ప్రాబ్లం. ప్రతిరోజు ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్తాను. టైం ఉంటే సెకండ్ ప్రాబ్లం చెప్తాను, లేదనంటే మీరు కంపల్సరీ మీరు హోంవర్క్ ఇస్తాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది చేయాలి మీరు, నాకు వచ్చిన ఆన్సరే మీకు రావాలి. అలాగే మీరు ఓన్గా ఇది ఒకటి చేసుకొని మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో డిస్కస్ చేసుకోండి. ఆన్సర్ ఎంత వచ్చింది, అందరికీ ఒకటే ఆన్సర్ వస్తే కరెక్ట్, ఒకరికి ఒక రకమైన ఆన్సర్ వచ్చిందంటే రాంగ్ అది అని అర్థం. మరి ఇప్పుడు నాకు ఎంత వచ్చింది ఆన్సరు అని అంటే లిటరల్లీ మనం చూసుకుంటే ఆన్సర్ అంటూ ఏం ఉండదు. ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటాం. సో నా ప్రాఫిట్ ఎంత వచ్చిందమ్మా, ఎంతమ్మా అమౌంట్? 15,400. మీరు కూడా టాలీ ప్రాక్టీస్ చేస్తే మీకు అంతే రావాలి. సో వోచర్ ఎంట్రీస్ అని అంటే వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మనం డబ్బులు ఇస్తాం కదా, డబ్బులు తీసుకుంటాం కదా, అన్నీ కూడా ఒకే స్క్రీన్లో ఎంటర్ చేయలేము, ఒకే బుక్లో మాన్యువల్గా ఎలా అయితే రాయలేము. సో దానికోసం ఓచర్స్లోకి వెళ్ళి ఇక్కడ డిఫరెంట్ ఓచర్స్ ఉంటాయి, F4 నుంచి F10 వరకు. ఇవన్నీ కూడా మనం ఓచర్స్ వేస్తాం. అయితే 1 by 1 మనం సబ్జెక్టులు ఎదరికి వెళ్ళే కొద్దీ ఓచర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇవాళ ఒక్క రోజులోనే రాదు. ఇవాళ జస్ట్ మనం రిసిప్ట్ ఓచరు, పేమెంట్ ఓచర్ ఎలా వేయాలో మాత్రం నేర్చుకున్నాం అంతే. ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం క్విక్గా అర్థమవుతుంది. బట్ స్టిల్ చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది టాపిక్. ఇప్పుడు ఏంటంటే Q&A. మనం ఇంటర్న్షిప్లోకి వచ్చాం కదా, సో ఇంటర్న్షిప్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా ఇవాళ? ఏమ్మా ఇవాళే వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇవాళే వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నాం సార్. ఉన్నారు. సో మీకోసం ఇవాళ ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. క్యాజువల్గా ఈ లెసన్ కనుక ఫాలో అయితే మన ప్రీవియస్ చేసినవన్నీ కవర్ అవుతాయి. అలాగే ప్రీవియస్ రికార్డింగ్స్ అన్నీ కూడా గ్రూప్లో అవైలబుల్గా ఉంటాయి మీకు. ఫస్ట్ థింగ్. రెండోది, మీకు
ప్రతిరోజు ప్రీవియస్ది కవర్ అవుతా ఉంటుంది. రోజు కొంచెం కొంచెం మారుకుంటా వస్తూ ఉంటుంది సబ్జెక్ట్ అనేది. కొంచెమే. కాకపోతే ఆ కొంచెం ఆ గంట కూడా చూసుకుంటా ఉండాలి. వారానికి 2 క్లాసులే కదా మనకి. ఆ 2 క్లాసుల్లో మనం ఏం చేయగలం, ఎలా చేయగలం అన్నీ నేర్చుకోవాలి. నెక్స్ట్ అట్లాగే ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? రోజు అటెండెన్స్ ఏసుకోవాలి. అటెండెన్సు ఎలా ఏసుకోవాలి అనంటే, సార్ నేను జూమ్‌లో జాయిన్ అయ్యా. మీరు నన్ను లెక్కేసుకోలా. నా అటెండెన్స్ పడలా అనడం కాదు. ఏం చేయాలమ్మా? మీకు ఒక యాప్ ఇస్తారు. ఇప్పుడు చూడండి ఆహ్, ఒకళ్ళు కనెక్ట్ అవుతా ఉంటారు. ఒకళ్ళు డిస్కనెక్ట్ అవుతా ఉంటారు. నేనొచ్చాగా అంటారు. కానీ మాకిక్కడ ఎలా ఉంది? ఓన్లీ ఒక నంబర్ చూపిస్తుంది. కానీ యాక్చువల్‌గా ఆహ్, మీరు వచ్చినట్టు ప్రూఫ్ ఏంటంటే, క్లాస్ మధ్యలో జరుగుతుండగా స్క్రీన్‌షాట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత మీకు గ్రూప్‌లో లింక్ పెడతారనమాట. ఆ లింక్ ఫిల్ చేసి ఈ స్క్రీన్‌షాట్‌ని అప్‌లోడ్ చేస్తే మీకు అటెండెన్స్ పడతది. ఈ ప్రాసెస్ చేయకుండా సార్ నేను నిన్న అటెండ్ అయ్యాను. నాకు ఆహ్, ఆహ్, ప్రెజెంట్ ఎయలేదు అని అనుకోకూడదు. ఓకే. సో, ఇది ఫస్ట్ ప్రాసెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే మనకి ఈ టాలీ ప్రైమ్ అనేది టాలీ ప్రైమ్ మనకు ఆల్‌మోస్ట్ ఎప్పటిదాకా జరుగుతాయి అనంటే, మీ ఇంటర్న్‌షిప్ మొత్తం మే వరకు జరుగుద్ది. నా క్లాసొచ్చేసి ఏప్రిల్ ఎండింగ్ వరకు జరుగుద్ది. సో, దీనికోసం మీరేం చేయాలి? ఏ మీకు ఈ షెడ్యూల్ అనేది గ్రూప్‌లో పెట్టారు. మళ్ళీ ఒకసారి అడగండి. ఈ షెడ్యూల్ ప్రకారం మీరు లాగిన్ అవుతా ఉండాలి. అలాగే గ్రూప్‌లో ఏమన్నా చేంజెస్ ఉన్నా చూసుకుంటా ఉండాలి. మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేశారు గదా! యాడ్ చేస్తేనే లింక్ వచ్చి ఉంటది గదా! సో, అట్లాగా ఈ షెడ్యూల్‌ని ఫాలో అవుతా రావాలి. అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఫస్ట్ ఒక మంత్ వీక్లీ 2 క్లాసెస్ ఉంటాయి నావి. అవి మండే, వెన్స్‌డే అట్ ప్రెజెంట్. అలాగే అట్ ప్రెజెంట్ టైమింగ్ వచ్చేసి 11-12 అంతే కదా! నెక్స్ట్ ఇది అయిపోగానే మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒక క్లాస్ జరిగిన తర్వాత టాస్క్ 1 అనేది మీకొచ్చుద్ది. గ్రూప్‌లో పెడతారు. దాన్ని ఫార్మ్ ఫిల్ చేసి చెయ్యాలి. అలాగే నెక్స్ట్ క్లాస్ తర్వాత టాస్క్ 2 అని అదే వీక్‌లో పెడతారు. అలాగే ఫ్రైడే వచ్చేసి ఎల్ఎంఎస్ సర్టిఫికేషన్ అని దానికి సంబంధించిన అసైన్‌మెంట్స్ మీకిస్తారు. అలాగే సాటర్‌డే మీకొక అసైన్‌మెంట్ జరుగుతదనమాట. ఇది మీకు వీక్లీ షెడ్యూల్ ప్రతి వీక్ ఇంతే. క్లాసులు మారతాయి, టాస్కులు మారతాయి. బట్ మీ టైమ్ టేబుల్ మట్టుకు ఇదే ఫార్మాట్‌లో ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ మీకు సర్టిఫికేషన్ కోర్సెస్ ఈ మధ్యలో ఏమొచ్చినా స్పెషల్ సర్టిఫికేట్స్ రావాలన్నా, ఏమైనా లైక్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా జరిగినా, ఆటిలన్నిట్లికి గూడా లింకులనేవి మీకు ప్రొవైడ్ జేస్తా ఉంటారు. అవి గూడా అటెండ్ అయితే అడిషనల్ సర్టిఫికేట్స్ ఒస్తాయి. ఒక గంట అలా స్పెండ్ చేశామననుకో, చక్కగా దానికి సంబంధించిన సర్టిఫికేట్‌లు గూడా ఒస్తాయి గదా! నెక్స్ట్ ఇది మీ షెడ్యూల్ అన్నమాట. అందులో హాలిడేస్ రోజు క్లాసెస్ ఉండవు. మీకు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే చూడండి ఆహ్, భో భోగి, సంక్రాంతి, కనుమ తర్వాత అన్ని రోజులు హాలిడేస్ ఎలా ఇచ్చామో లాస్ట్ వీక్ మొత్తం హాలిడేస్. సో, అట్లాగా హాలిడేస్ రోజు మళ్ళీ పబ్లిక్ హాలిడే ఉంటే హాలిడే ఉంటది మీకు. ఇది ప్రాసెస్. ఇప్పుడు మీకేమన్నా నేను క్లారిఫై చేయలేని డౌట్‌లేమన్నా ఉంటే గనక గ్రూప్‌లో మీకు పోస్ట్ చేస్తున్నారు చూసారా? వాళ్ళు మీరు గ్రూప్‌లో పోస్ట్ చేస్తున్నారు గదా! వాళ్ళని అడగండి. అడ్మిన్ టీమ్ అంటారు వాళ్ళని. వాళ్ళు మీకు క్లారిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయాలనంటే నా చేతిలో ఉండదు. అవునా? కాదా? సో, అవన్నీ వాళ్ళనే అడగాలి. ఒక్క నిమిషం. ఈ లోపల మీకెవరికైనా డౌటొస్తే నన్నడగండి. క్యూఏ రౌండు మీకు టైమ్ ఇస్తున్నాను.
Go. Go. Just get it. ఏమన్నా న్యాయం ఇది ఏమ్మా హలో ఏమంటారు మేడం? జేసి ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? ఏం లేదు సార్. ఓకే మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. ఓకే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మీకు 15 minutes టైం ఉంది. మీకు ఏమన్నా ఇంటర్న్షిప్ గురించి డౌట్స్ ఉంటే అడగండి. మొహమాట పడమాకండి, సిగ్గుపడమాకండి, ఏమి లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దుర్గా భవాని, చెప్పమ్మా. సార్ మేము అకౌంట్స్ లో ప్రతి ఎంట్రీకి నరేషన్ రాస్తాం కదా సార్. అవునమ్మా. ఇప్పుడు ప్రతి ఎంట్రీకి అవసరం లేదా సార్? లేదమ్మా, రాయాలి. ఫస్ట్ ఎంట్రీకి రాశారు, నెక్స్ట్ రాయాలమ్మా ప్రతిదీ. అంటే ఇప్పుడు నేను ఓకే సార్. నరేషన్స్ మీకు వచ్చాను ఉద్దేశంతో నేను రాయట్లేదు. బట్ కంపల్సరీ ఎగ్జామ్స్ లో కానీ ఇంటర్వ్యూస్ లో కానీ నరేషన్ రాయాలి. అలాగే టాలీ సాఫ్ట్వేర్ వచ్చేసి 25,000 అమ్మా. ఒరిజినల్ వర్షన్ కొనుక్కోవాలంటే మనం ఎడ్యుకేషనల్ మోడ్ వాడుతున్నాం. అయితే మనకి కంపెనీలో ప్రొవైడ్ చేస్తారు, టాలీ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు మనకి డేట్స్ పనిచేస్తే ఇక్కడ డేట్స్ పనిచేయవు. అయితే కొన్ని మిడ్ సైజ్ ఎంట్రీ లెవెల్ కంపెనీస్ ఏం చేస్తాయనంటే, ఇప్పుడు మనకు టాలీ వచ్చు కానీ ఆ కంపెనీకి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేకపోతే ఈ నెరేషన్తో పాటు డేట్ వేసేస్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్గా 25,000 పెట్టి కొనుక్కునే దానికన్నా ఆ నెరేషన్లో డేట్ వేయడం ద్వారా ఏమవుతుందనంటే బిల్లులో డేట్ వస్తుంది. అలాగా ఫ్రీగా వాడేసుకోవడానికి ట్రై చేస్తున్నారు రియల్ టైంలో బయట. సో అక్కడ ఈ నెరేషన్ అనేది కంపల్సరీ యూజ్ అవుద్ది మీకు. రేపు పొద్దున్న ఎవరైనా సరే మిమ్మల్ని అడిగారు అనుకో, ఇప్పుడు నేను 25,000 పెట్టి కొనాలా, నీకు టాలీ వచ్చు, ఓకే బాగానే ఉంది, మరి నాకు ఎలాగా, నాకు ఈ అవసరం ఉంది, డేట్లు పడాలి, నేను కొన్ను, నీకు ఉద్యోగం ఇవ్వాలంటే నువ్వే నీ తిప్పలు పడాలి అని ఇట్లా చెప్పారనుకోండి, అంటే జెన్యున్గా అయితే కొనుక్కోవాలి, కొనుక్కోవద్దని నేనేం చెప్పను. బట్ ఏమి చేయలేని పరిస్థితిలో ఈ నెరేషన్ బాక్స్లోనే డేట్ కింద వేసి ఉంచుకుంటే ప్రింట్అవుట్ తీసినప్పుడు బిల్లు ఆ డేట్ అందులో పడుతుంది అనమాట. అంత ఇంపార్టెంట్ బయటకు వెళ్ళాక అది. ఓకేనా? ప్రతి ఎంట్రీకి నెరేషన్ వేయాలి. ఓకే సార్. ఓకే, ఇంకెవరికైనా డౌట్ ఉందమ్మా? కొత్త వాళ్ళకి ఇంటర్న్షిప్ మీద డౌట్ ఉందా? అనౌన్స్మెంట్స్ కానీ గ్రూప్లో కానీ. సార్ రీకనెక్ట్ యాప్స్లోకి ఎప్పుడు వస్తుంది సార్? రీకనెక్ట్ ఏం లింక్ నానా? అది యాప్స్ పోర్టల్లోకి ఇంకా రాలేదు కదా సార్. వచ్చింది కదమ్మా లాస్ట్ టైం 500 మెంబర్స్ 500 మెంబర్స్ ఉంది అని వచ్చింది కదా. లేదు సార్, మాకు చూపించట్లేదు సార్. అవునా, నేను ఎప్పుడో చూశాను. ఓకే, ఏమో సార్. అదొకసారి ఆ మేడం అడగండి. ఇంత ముందర కనిపించినట్టు నేను కనిపించకపోతే అందరికీ పోయి ఉంటది. వేరే కనబడుతున్నాయా? కనబడుతున్నాయి సార్. ఓకే, వేరే కోర్సులు కనబడుతున్నాయా రీకనెక్ట్ మీద? రీకనెక్ట్ అది కనిపించట్లేదు సార్, మిగతా కంపెనీలు కనబడుతున్నాయి సార్. ఓకే ఓకే, ఒకసారి ఆ మేడంని కనుక్కో, మెసేజ్ పెట్టండి, చెప్తారు. అది యాక్టివేట్ అవ్వాలి అని ఏదో చెప్పారు కదా లాస్ట్ టైము. యాక్టివేట్ అవ్వగానే కనబడతాయి. లాస్ట్ టైం యాక్టివేట్ అయ్యిందని కూడా ఏదో చూశాను నేను గ్రూప్లో. యా, ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కనబడుతుంది. లాస్ట్ టైము ఎప్పుడో పోస్ట్ చేశారు 9th January. ఒకసారి చెక్ చేసుకో గ్రూప్లో, అప్పటికి నువ్వు జాయిన్ అయి ఉంటే. ఇట్లా కనిపించినప్పుడు అప్లోడ్ చేయాలి. ఏదైనా ఎర్రర్ వస్తే ఎర్రర్ చెప్పాలి. గ్రూప్లో 9th January పోస్టులు ఉంటాయి కదా, అవి చూడండి. అక్కడ దాని గురించి ఫామ్ అవన్నీ ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి మేడంని, అడ్మిన్ టీమ్ని. ఇంకా
ఓకే. ఓన్లీ టాలీ ప్రైము లేదు. మిగతావన్నీ ఉన్నాయి. వందనారెడ్డి అంతేనా? ఓకే. ఓకే. కనుక్కుందాం మేడం. మేడంని ఒకసారి నేను కూడా చెప్తాను. అవి యాక్టివేట్ అయినప్పుడు అప్లై చేసుకోవాలి మీరు. అది చూస్తూ ఉండండి ఫ్రీక్వెంట్గా. ఇంకా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ ఇవాళే జాయిన్ అయిన వాళ్ళు, ఇవాళే మీకు ఫస్ట్ క్లాస్ ఉన్నోళ్ళు. ఇంటర్న్షిప్స్ 6 లాంగ్ టర్మ్ అమ్మా. మోర్ దాన్ 3 మంత్స్ అంటాం దీన్ని. 3 మంత్స్ టు 6 మంత్స్ ఇంటర్న్షిప్. మన షెడ్యూల్ వచ్చేసి లెక్క ప్రకారం అయితే 1 2 3 4 5 మంత్స్ అమ్మా. మీకు 5 మంత్స్ కింద పడుతుంది. మోర్ దాన్ 3ని లాంగ్ టర్మ్ అంటాం. ఇది మొత్తం మే వరకు ఉంటుంది మీకు. అఖిల్, మే 4వ తారీఖు మీకు లాస్ట్ డే. అది కూడా హాలిడే. సో మే 3వ తారీఖు మీకు లాస్ట్ డే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కొత్త వాళ్ళకి? ఇంకా 10 minutes టైం ఉంది. ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ న్యూలీ జాయిన్డ్ స్టూడెంట్స్ హూ వాంట్ టు నో. హ్యాండ్ రైజ్ చేశారు కదా, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి డౌట్ ఏమన్నా ఉంటే. సార్ ఏవి అప్లై చేయాలి సార్ ఏపీఎల్ఎంఎస్లో? ఈ బ్యాచ్ వాళ్ళు టాలీ ప్రైమ్ మాత్రమే చేయాలి. అది డిస్ప్లే అయితే ఇన్ కేస్ మీకు డిస్ప్లే అవ్వకపోతే ఒకసారి మేడంని కన్సల్ట్ చేయండి. మీకు రికనెక్ట్ స్కిల్డ్ అని ఇంకో మెసేజ్ వస్తుంది కదా ఇంకో నెంబర్ నుంచి, పోస్ట్స్ అన్నీ వస్తున్నాయి కదా, వాళ్ళని అడగండి. అడ్మిన్ టీమ్ని, వాళ్ళు ఇంకా క్లారిటీ తీసుకొని చెప్తారు మీకు. ఇంకా నెక్స్ట్ డౌట్? ఇంకా అడగండి ఏమన్నా డౌట్స్ ఉంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. మరి టాలీ సాఫ్ట్వేర్ అంటేనే టాలీ ప్రైమ్ నాన్న. వన్ పార్ట్ అనేం కాదు, ఇట్స్ ఎ హోల్ ఎంటైర్ థింగ్. నీకు టాలీ ప్రైమ్ అనేది ఎలా చెప్పాలని అంటే, ఒకప్పుడు టాలీ ERP9 అని ఉండేది. ఆ ERP9 తీసేసి ERP9 తర్వాత ప్రైమ్ వర్షన్ యాక్టివేట్ అయింది. ఆ యాక్టివేషన్ అయిన తర్వాత ప్రైమ్ 1, ప్రైమ్ 2 వర్షన్, ప్రైమ్ 3, ప్రైమ్ 4, టాలీ ప్రైమ్ 5, 5th వర్షన్లో ఉన్నాం మనం. ఈ 5th వర్షన్స్ దాటిన తర్వాత ఇంకా నెక్స్ట్ అప్డేట్ వస్తే నెక్స్ట్ 6th వర్షన్లోకి వెళ్తాం. సో ERP9 వరకు మనకి అనుకుంటాం. ERP9 ఉంటుంది, టాలీ ప్రైమ్ ఉంటుంది, అదొకటి ఇదొకటి అనుకుంటాం. మొత్తం ఒకటే. కాకపోతే ఇందులో అడ్వాన్స్డ్గా GST చేసేటప్పుడు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే అటెండెన్స్ కంపల్సరీనా అంటే అటెండెన్స్ కంపల్సరీ నానా. అటెండెన్స్ చేయకపోతే మీకు సర్టిఫికెట్ ఎలా వస్తుంది? రాదు కదా. సో కంపల్సరీ క్లాస్ జరిగే టైంలో స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు టైం స్టాంప్ అక్కడ కనబడుద్ది. అది అప్లోడ్ చేయాలి మీకు లింక్లో ప్రూఫ్ కింద. నెక్స్ట్ అట్లాగే ఒకసారి APCHEలో టాలీ సాఫ్ట్వేర్ చూపిస్తుంది. హలో సారీ, హలో
సార్ గుడ్ ఆ, ఆఫ్టర్నూన్ సార్. ఇది చెప్పండి. ఆ మొన్న మీరు చెప్పారు కదా యాప్ ఏపీఎస్హెచ్ పోర్టల్ దాంట్లో. సో మేము ఇంటర్న్షిప్ ది వేరేది పెట్టాము. సో బై మిస్టేక్ అయ్యి అంటే రికార్డింగ్ పెట్టకుండా వేరేది పెట్టాము. వాళ్ళు కాల్ చేసి మీరు ఇంటర్న్షిప్ కి అమౌంట్ కట్టమని అడుగుతున్నారు. అది ఒకసారి అడ్మిన్ టీం అడగండి అమ్మా. మీరు రికనెక్ట్ దే పెట్టాలి. వేరే అవును, ఓకే. ఇప్పుడు అది చేంజ్ చేసుకోవడానికి అవుతుంది కదా, పాస్వర్డ్ అవి మేము పెట్టుకున్నాం కదా. దాని గైడెన్స్ వాళ్ళు ఇస్తారు, ఒకసారి వాళ్ళని అడగండి. ఓకే సార్. బ్యాక్ ఎండ్ లో ఏమైనా చేయొచ్చేమో ఒకసారి అడగండి, అడ్మిన్ టీం అడగండి. అది నెక్స్ట్ అట్లాగే ఇంకొకటి కనిపిస్తుంది సార్ వెబ్సైట్ లో టాలీ. ఓకే, కనిపిస్తే అప్లై చేసుకోండి. రికనెక్టా కాదా ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి. ఇంకా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు అడగండి, అన్మ్యూట్ చేసుకొని, లేదంటే టైప్ చేయండి. ఇంకా 5 minutes ఉంది, అడగచ్చు. హ్యాండ్ రైజ్ చేశారు అశోక్ రెడ్డి గారు. అన్న డౌట్ ఉందా? హలో లింక్ ఒకసారి గ్రూప్ లో అడగండి అమ్మా. వన్నారెడ్డి గారు షేర్ చేస్తారు. చెప్పండి అమ్మా. చంద్ర కళ్యాణి గారు. సార్, ఫస్ట్ వెబ్ డిజైనింగ్ తీసుకున్నా సార్. మళ్ళీ ఒక 2 days తర్వాత టాలీ ప్రైమ్ తీసుకున్నా సార్. ఆ ఓకే, టాలీ ఆఫర్ లెటర్ కదా సార్, అందులో నా నేమ్ సార్. అందులో మీ నేమ్ రాలేదమ్మా? అవును సార్, టాలీ రాలేదు, వెబ్ డిజైనింగ్ లో వచ్చింది. అది చెప్పండి ఒకసారి, అప్డేట్ చేయమని చేస్తారు వాళ్ళు. మెసేజ్ పెట్టండి. రికనెక్ట్ స్కిల్ అనే నెంబర్ ఉంది కదా, మాన్యువల్ ఎర్రరే కదా అది. మళ్ళీ వాళ్ళకి ఒకసారి అప్డేట్ చేయమని పెట్టండి, మళ్ళీ అప్డేట్ చేస్తారు. అడ్మిన్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఇంకా చూసారా, డౌట్లు అడగడమే కాదు, వింటూ ఉన్నా సరే కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మనం ఒకరిని గైడ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్లోనే ఎవరికైనా అదే డౌట్ ఉన్నా అనేది ఉన్నా. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా 5 minutes ఉన్నాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, 11th dateలోనా? సో 11th dateలో నాకు కుదరలేదు. ఆ ఆ టైంలో నేను వేరే చోట ఉన్నాను, స్ట్రక్ అయి ఉండడం వల్ల అది మార్చారు. మార్చిన విషయం మీకు గ్రూప్లో పెట్టారు అప్పుడే. 11 డేటా 11 టైమా? సార్ హలో 11/1 షెడ్యూల్ ఏం లేదు కదా. సార్ ఆ ఏసీలో టాలీ రాలేదు కదా సార్ ఇంకా. రాలేదమ్మా. ఒకసారి అడ్మిన్ టీం అడగండి. 11/1/2025 మనకేం లేదు నాన్న షెడ్యూల్. సాటర్డే అసైన్మెంట్ డే నాన్న అది. సార్ ఓసారి ప్రాబ్లం మళ్ళీ డిస్ప్లే చేస్తారా సార్?
ఓకే ఓకే ఈసారి తీసుకుంటాం సార్ ప్రాబ్లమ్ ని. ఫస్ట్ ఏమో నేను చెప్పింది, సెకండ్ది మీరు. ఓకే. ఓకే, వెరీ గుడ్ అటెండెన్స్ వస్తే. యాక్చువల్గా అది అప్పుడు 11th జరగాల్సిన దాంట్లో లింక్లో వేరే డేలో వేరే డిజిటల్ మార్కెటింగ్ ఏదో జరుగుతుందని అది 1 to 2కో ఎప్పుడో పెట్టినట్టున్నాం. అప్పుడు ఆ లింక్లోనే ఆ టైం ఇచ్చారు ఆ రోజు. దాని ప్రకారం టైం కూడా చూసుకుంటా ఉండండి, లింక్ ఒకటే కాకుండా. ఓకే, క్లాస్ ఓపెన్ అవ్వకపోతే మీరు ఒకసారి మీకు ప్రీవియస్ క్లాసెస్ లింక్స్ ఇచ్చారు కదా, యూట్యూబ్ లింక్స్, అందులోకి వెళ్ళి చూడండి. రికనెక్ట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక ఓపెన్ చేసి ఒకసారి చూడండి, చెక్ చేయండి. ప్రీవియస్ క్లాస్ మీకు మళ్ళీ డిస్ప్లే అవుతుంది ఏదైనా మిస్ అయి ఉంటే ఆ రోజు. ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ క్లాస్లో పాత క్లాసులు అన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఎవ్రీడే కవర్ అవుతూనే కొత్త పాయింట్ యాడ్ చేసుకుంటూ వెళ్తాము, కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఇంకెవరికి ఎలాంటి డౌట్స్ లేవు కదా? ఇంకా 1 minute ఉంది, ఉంటే అడిగేయండి, లేదంటే క్లోజ్ చేసేస్తాను. మళ్ళీ మనం వెన్స్డే కలుస్తాం. నా సెషన్స్ వచ్చేసి మళ్ళీ ఎల్లుండి ఉంటాయి.